So let's begin the session. So here comes the first question. ENT question into the potential energy of a particle is given by the expression potential energy in terms of x ichadu. ENT ante u of x is equal to minus alpha x plus beta of sine x by gamma. A dimensionless combination of the constants alpha, beta and gamma would be. This is not a question about some force or something. This is the question about the dimensions. So ఇందులో dimensionless quantity ఏంటని అడిగాడు. సో ఎలా కనుక్కోవాలి dimensionless quantity అంటే ఇప్పుడు ఈ sin theta సపోజ్ sin theta అని sin theta రాస్తాం. theta is యాంగిల్ కదా, యాంగిల్ కి డైమెన్షన్ ఉండదు. అంటే x by gamma కి నో డైమెన్షన్. X by gamma has no dimension, which means dimensions of gamma are same as dimensions of x. Correct? Gamma ki x ki same dimensions untai. So gamma ki x ki same dimensions untai kabatti ఇప్పుడు ఇది పొటెన్షియల్ ఎనర్జీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో కాబట్టి ఆబ్వియస్లీ ఇది కూడా పొటెన్షియల్ ఎనర్జీ అవుద్ది, ఇది కూడా పొటెన్షియల్ ఎనర్జీ అవుద్ది. ఎందుకంటే అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ physical quantities with same dimensions and units can only be added. అంటే వీడు పొటెన్షియల్ ఎనర్జీ, వీడు పొటెన్షియల్ ఎనర్జీ ఈ మొత్తం. సో సైన్ కి ఎలాగో యూనిట్ ఉండదు కాబట్టి వాట్ ఐ సే ఇస్ బీటా అండ్ ఆల్ఫా ఎక్స్ హ్యాస్ సేమ్ డైమెన్షన్. ఏంటా డైమెన్షన్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, బట్ ఎక్స్ అయినా గామా అయినా ఒకటే కాబట్టి నేనేం రాస్తానంటే బీటా ఈజ్ హ్యావింగ్ ద సేమ్ డైమెన్షన్ యాజ్ ఆల్ఫా ఇంటూ గామా. ఓకేనా? ఎందుకంటే ఎక్స్ అయినా గామా అయినా ఒకటే కాబట్టి గామా ప్లేస్ లో ఎక్స్, ఎక్స్ ప్లేస్ లో గామా రాసుకోవచ్చు డైమెన్షన్ ప్రకారం. ఇప్పుడు బీటాకి బీటా అండ్ దెన్ ఆల్ఫా గామా, బీటా అండ్ దెన్ ఆల్ఫా గామా హ్యాస్ ద సేమ్ డైమెన్షన్. మరి what about alpha gamma by beta? Has no dimension, right? ఎందుకంటే ఆల్ఫా గామాకి బీటాకి సేమ్ డైమెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని డివైడ్ చేస్తే హ్యాస్ నో డైమెన్షన్, which means option 4 is the answer. Okay, so option 4 is alpha gamma by beta has no dimension. So what I can say is alpha gamma and beta has same dimension. Clear? Yeah, sure. See, ఒకసారి మళ్ళీ చెప్తాను. u of x అంటే పొటెన్షియల్ ఎనర్జీ, అంటే ఆల్ఫా ఎక్స్ కూడా పొటెన్షియల్ ఎనర్జీయే, వీడు కూడా పొటెన్షియల్ ఎనర్జీ. సైన్ కి ఎలాగో యూనిట్స్ ఉండవు కాబట్టి బీటాకిను ఆల్ఫా ఎక్స్ కి సేమ్ యూనిట్స్ ఉంటాయి, పొటెన్షియల్ ఎనర్జీ యూనిట్స్. ఇప్పుడు ఈ సైన్ లోపల ఏదైతే ఉందో దానికి కూడా యూనిట్స్ ఉండకూడదు. సో ఎక్స్ బై గామాకి యూనిట్స్ ఉండకూడదు, అంటే ఎక్స్ కి గామాకి సేమ్ యూనిట్స్ ఉండాలి. సో ఎక్స్ అయినా గామా అయినా ఒకటే కాబట్టి ఆల్ఫా ఎక్స్ బదులు ఆల్ఫా గామా అని రాశా. సో ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా గామా వచ్చేసింది. బీటా అండ్ ఆల్ఫా గామా వీళ్ళిద్దరికి సేమ్ యూనిట్స్ ఉంటాయి. బీటాకి ఆల్ఫా గామాకి సేమ్ యూనిట్స్ ఉన్నప్పుడు ఆల్ఫా గామా బై బీటాకి యూనిట్స్ ఉండవు కదా, బికాస్ యు ఆర్ డివైడింగ్ టూ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ సేమ్ యూనిట్స్ అన్నమాట. కార్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సెలరేషన్, కార్ కాన్స్టెంట్ యాక్సెలరేషన్ తో మూవ్ అవుతుంది. ఓకే, సో అటు ఇటు ఎటో మూవ్ అవుతుంది. క్రాసెస్ 2 points A and B. So it is moving with constant acceleration. So A is constant. ఎప్పుడైతే A constant అని తెలిసిందో ఈ S is equal to ut plus half at square v square minus u square ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు, because all those are equations of motion for a particle moving with constant acceleration. A, B అని 2 points ఉన్నాయంట. ఇక్కడ A దగ్గర 10 meters per second స్పీడ్ ఉంది, B దగ్గర 20 meters per second స్పీడ్ ఉంది.
in its path. Find the velocity of car midway between A and B. A కి B కి మధ్యలో సమ్ ఎక్స్ అనుకో, ఇక్కడ వెలాసిటీ ఎంత v అని అడిగాడు. సో మిడ్వే అన్నప్పుడు ఈ డిస్టెన్స్ ఎస్ అనుకుంటే ఈ డిస్టెన్స్ కూడా ఎస్ఏ అవుతుంది. సో చాలా సింపుల్ గా మనం ఒకటే ఎక్స్ప్రెషన్ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2as ఇది అప్లై చేస్తే సరిపోతుంది 2 సార్లు. అండ్ ది ఆన్సర్ వుడ్ బి ఈజీ. సో ఇక్కడ అప్లై చేద్దాం. ఫస్ట్ ఈ a నుంచి x కి అప్లై చేద్దాం. ఫ్రమ్ a టు x అప్లై చేస్తే v స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2as. నెక్స్ట్ ఫ్రమ్ x టు b అప్లై చేద్దాం. x టు b అప్లై చేస్తే 20 స్క్వేర్ minus v square is equal to 2as. So if you observe clearly, these two expressions are same. Rendu 2as kada. Ante aa renditni equal cheyochu. V square minus 100 is equal to 400 minus v square. So what's the answer? 2v square is equal to 500. Then the value of v is 250 under root. So what would be the value of v? 25 tenths. So 5 root 10 should be the answer. 5 root 10 meters per second. బేసిక్గా ఇది ఎంసెట్ లో ఏం చేస్తారంటే కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అయినప్పుడు ఇక్కడ వెలాసిటీస్ v1 v2 అనుకుంటే మధ్యలో వెలాసిటీ ఏమవుతుందంటే v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ బై 2 అవుద్ది. అంటే దీని రూట్ మీన్ స్క్వేర్ లాగా. సో రూట్ ఆఫ్ v1 స్క్వేర్ అంటే 100 ప్లస్ v2 స్క్వేర్ అంటే 400 బై 2. 100 ప్లస్ 400 ఇస్ v మిడ్ ఇది. ఓకే, సో ఇలా v మిడ్ గుర్తుపెట్టుకోవచ్చు. v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ బై 2. బట్ చేసుకున్నా కూడా డైరెక్ట్ వస్తుంది. ఇది సేమ్ ఆన్సర్ 5 root 10 meters per second. ఓకే, the equation of trajectory of a projectile is given as y is equal to 10x minus 5x square by 9. If we assume g is equal to g is taken as 10 meter per second square. The range of the projectile is. దీన్ని పక్కా నేను పర్ఫెక్ట్ మ్యాథమెటికల్ వేలో చేద్దాం అనుకుంటున్నా. అంటే అసలు ఫిజిక్స్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మ్యాథమెటికల్ గా కూడా డైరెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ప్రొజెక్టైల్ మోషన్, రైట్? అంటే ఇలా ప్రొజెక్ట్ చేస్తే ఒక పార్టికల్తో ఒక పార్టికల్ని ఇలా ప్రొజెక్ట్ చేసామనుకోండి v అనే స్పీడ్తో, మేకింగ్ అన్ యాంగిల్ థీటా. అండ్ లెట్స్ సే దిస్ ఇస్ x యాక్సిస్ అండ్ దిస్ ఇస్ y యాక్సిస్. సో ఈ పాయింట్ ఏమవుతుందంటే ఆరిజిన్ 0,0 అవుతుంది. ఈ పాయింట్ ఆరిజిన్ 0,0 అండ్ ఇలా వచ్చి హిట్ అవుతుంది. ఈ పాయింట్ ఏమవుతుందంటే ఇది x is r and y is 0, రైట్? ఇదే కదా రేంజ్ అంటే r,0 అవుతుంది ఈ పాయింట్. సో ఈ రెండు ఇక్కడ సాటిస్ఫై అవుతాయి కాబట్టి, సో let us say, see when you put y is 0, ఇక్కడ y 0నే, ఇక్కడ y 0నే. సో y 0 సబ్స్టిట్యూట్ చేస్తే you can write this as 10 minus 5x by 9 into x is equal to 0, correct? When you take x common, it would be 10 minus 5x by 9 is equal to 0. So okay, expression ఏంటంటే x is equal to 0, which we already know. ఏంటి అది అంటే 0,0. The other value of x is nothing but r. అంటే 10 minus 5 r by 9 రాసుకోవచ్చు డైరెక్ట్, ఎందుకంటే ఆ వాల్యూని r అనుకుంటున్నాం కాబట్టి. సో ది వాల్యూ ఆఫ్ r is 90/5. 18 meters is the range. So this is how you can do this. Or you can simply remember, if y is equal to ax minus bx square, the range of this projectile is a by b అని కూడా రాసుకోవచ్చు గుర్తుంటే. సో a అంటే 10, b అంటే 5 by 9. సో ఇట్ షుడ్ బి 5 2s 10, 9 2s 18 meters. ఇలా కూడా ఈజీగా చేయొచ్చు. సో ఆల్టర్నేట్ మెథడ్ చెప్పాను అనమాట నేను.
సో లెందీ మెథడ్ ఏంటి అంటే the lengthy method is you find out the angle, you find out the speed, అవన్నీ చేస్తారు. సో దట్స్ ద lengthy method. Okay. Let's go to the next one. A truck of mass M is moving on a rough horizontal road. So this is a rough road. And there is a truck here, the big one. సో మీరు కూడా నాతో పాటు చేస్తున్నారా? ఎవరైతే నాతో పాటు చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఇన్సర్ట్ వస్తుంది. A truck of mass M is moving on a rough horizontal road with momentum P. P అనే momentum తో వెళ్తుంది. అంటే దాని స్పీడ్ ఎంత అంటే momentum P is equal to mv కాబట్టి speed V is equal to P by M అవుతుంది. Now, if the coefficient of friction between the tires and the road be mu, the stopping distance is. So ఇలా వెళ్తున్నప్పుడు the friction will act, if you know this, friction tries to oppose. Sorry, ఇప్పుడు directions గురించి నేనేం మాట్లాడలేదు. The friction always tries to oppose. So now this is moving with some velocity V. Friction act చేస్తుంది కాబట్టి the force acting on it is F is equal to force is F is equal to MA, but the opposite direction లో act చేస్తుంది కాబట్టి మైనస్ రాయొచ్చు. Then the acceleration is A is equal to friction is minus mu into normal reaction, which is mg by m. So what's the answer of acceleration? Minus mu g is retardation. Is a retardation. And if you observe, this retardation has a constant value. Mu g అనేది constant కాబట్టి ఎక్కడో చోట ఆగిపోతుంది. ఇది ఎక్కడ ఆగిపోతుంది అంటే ఆగినప్పుడు స్పీడ్ 0 అవుతుంది కదా. సో లెట్స్ అప్లై v square minus u square is equal to 2as. ఎక్కడైతే స్పీడ్ 0 అవుతుందో అది 0 square మైనస్ ఇనిషియల్ గా దాని స్పీడ్ ఎంత అంటే యూ కెన్ సీ హియర్ p by m. సో యూ కెన్ రైట్ దిస్ as p square by m square is equal to 2 into acceleration is minus mu g into distance, stopping distance s. So from this, what is the stopping distance? S is equal to p square upon 2 mu m square g is the option. So unda ee option. Which is option 3. Okay. So p square by 2 mu m square g is the stopping distance. A shot is fired at 30 degrees with vertical. 30 degrees with vertical అంటే theta is equal to మనం horizontal తో తీసుకుంటాం కాబట్టి 60 degrees తీసుకోవాలి. From a point on the ground with kinetic energy K. So it is fired in this manner. So its kinetic energy is half mu square. If air resistance is ignored, the kinetic energy at the top of the trajectory. ఎప్పుడైతే టాప్ వస్తుందో స్పీడ్ ఓన్లీ u cos theta ఉంటుంది కదమ్మా. సో kinetic energy at top would be is equal to half m into u square cos square theta. చాలా సింపుల్. జనరల్ గా థీటా మనం 30 తీసుకుంటామని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ క్వశ్చన్ ఇచ్చారు. బట్ మీరు తెలివైన వాళ్ళు అలా చేయలేరు కాబట్టి హాఫ్ mu స్క్వేర్ ఇంటూ cos 60 is 1/2. దాన్ని స్క్వేర్ చేస్తే 1/4 అవుతుంది. సో ద kinetic energy at top would be equal to half mu square నే k అనుకున్నాం కాబట్టి ఇది k/4 అవుతుంది. So at top the kinetic energy will be k/4, which is option 4.
Yes, Mukhita. You're right. Nice, simple question. So now here is a question. Two blocks of masses 10 kg. Uh, two blocks of masses 10 kg and 30 kg are placed along vertical line. Okay, vertical line low 10 kg and 30 kg. If the first block is raised to 7 centimeters, then the height, then the distance through the second mass should be moved to raise the center of mass of system by 1 unit. Okay, చూద్దాం. First of all, మనం ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుందాం. ఇది 30 kg, ఇది 10 kg. Okay, right. So if the first block is raised through height, అసలు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుందో కనుక్కోవాలి. సెంటర్ ఆఫ్ మాస్ 30 kg దగ్గరగా ఉంటుంది. అది ఎక్కడుందో కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సి ఈ డిస్టెన్స్ ని ఎక్స్ అనుకోండి అమ్మా. వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ ఎంతో తెలియదు కదా. సమ్ ఆర్ అనుకుందాం. వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ ని ఒక ఆర్ వాల్యూ అనుకుందాం. అనుకుంటే ఇది ఏమవుద్దంటే ఆర్ మైనస్ ఎక్స్ అవుద్ది. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ ఇంటూ ఈ నెంబర్, సో లైక్ 10 ఇంటూ ఆర్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 30 ఇంటూ ఎక్స్, ఇది కదా. సో 0 ఇక్కడ క్యాన్సిల్ అయితే ఆర్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3x. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ బై 4. అంటే వీళ్ళిద్దరికి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ లో 1/4 ఇక్కడ ఉంటుంది, లైక్ ఆర్ బై 4 ఇక్కడ ఉంటుంది, మిగతా 3r/4 ఇక్కడ ఉంటుంది. ఓకే, సో Noman is saying the answer is 1 centimeter down. Let's see. So it is the first block is raised to a height of 7 centimeter. సో ఇప్పుడు 7 centimeter హైట్ రైజ్ చేస్తే 10 kg ఎక్కడికి వెళ్ళిపోయిందండి? r+7 దగ్గరికి వెళ్ళిపోయింది బాటమ్ నుంచి. ఓకే, then the distance through the second mass should be moved to raise the center of mass of the system by 1 centimeter. Center of mass 1 centimeter పైకి వెళ్ళాలి అంటే ఇక్కడికి వెళ్ళాలి. సెంటర్ ఆఫ్ మాస్ 1 centimeter పైకి వెళ్ళాలి అంటే ఇంతకు ముందు r/4 ఉంది కాబట్టి సో 1 centimeter డౌన్. ఫైన్, ఓకే. సో r+7 పైకి వెళ్ళిపోయింది ఇది. ఇప్పుడు ఈ 30 kg వచ్చేసి ఎంతో కొంత డిస్టెన్స్ పైకి వెళ్ళాలంట. ఎంత డిస్టెన్స్ పైకి వెళ్ళాలి? ద డిస్టెన్స్ త్రూ ద సెకండ్ మాస్ షుడ్ బి మూవ్డ్. Second mass should be moved to raise the center of mass of the system by 1 unit. So let's say the 30 kg has to move up by some distance y అనుకోండి. ఓకే, y distance మూవ్ అయింది అనుకోండి. ఇక్కడ ఉంది ఇప్పుడు. ఓకే, వీళ్ళ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉండాలి అంటే ఇక్కడ ఉండాలి. ఇది r+7 + y మూవ్ అయితే ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి? r+7 - y అవుతుంది కదా. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉందనన్న అది ఎంత డిస్టెన్స్ లో ఉండాలంటే సెంటర్ ఆఫ్ మాస్ షుడ్ బి మూవ్డ్ బై 1 centimeter. అంటే ఇప్పుడు r/4 + 1 లో ఉంది సెంటర్ ఆఫ్ మాస్. r/4 + 1 లో ఉంది. సో మనం ఏం రాసుకోవచ్చు అంటే 30 ఇంటూ r/4 + 1 I think
దీన్ని ఇంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదేమో. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందో అందులో 1/4 ఉంటుంది. సరే ఇప్పుడు 10 kgని 7 సెంటీమీటర్ రైజ్ చేశాడమ్మా. ఓకే, 10 kgని 7 సెంటీమీటర్ రైజ్ చేశాడు. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అయిందంటే r+7 అయింది. టోటల్ డిస్టెన్స్ ఇస్ r+7. బట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఈ 30 kgని వీడు 7 పైకి వెళ్తే 30 kgని సమ్ y పైకి తీసుకెళ్ళాడు అనుకో. అప్పుడు వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ ఎంత అయిందండి? వాడిని 7 పైకి తీసుకెళ్ళి వీడిని వైకి పైకి తీసుకెళ్తే r+7 - y అయింది కదా. ఆ వైఏ మనం కనుక్కోవాలి యాక్చువల్గా. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్ లో ఉందంటే r+7 - y డివైడెడ్ బై 4. లైక్ ఐ సెడ్ 1/4 లో ఉండాలి కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్. అర్థమైందా? ఇది వీళ్ళిద్దరు మాస్ కి 30 నుంచి 1/4 లో ఉండాలి. అది అంటే r+7 - y వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ కాబట్టి డివైడెడ్ బై 4 లో ఉంటుంది. బట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అంటే r/4 +1 అవుతుంది. ఎందుకంటే 1 సెంటీమీటర్ సెంటర్ ఆఫ్ మాస్ పైకి వెళ్ళింది కాబట్టి. ఇస్ ఇట్ క్లియర్? r/4 +1. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే r/4 + 7/4 - y/4 is equal to r/4 +1. So r/4 obviously will get cancelled. 7/4 లేదా 7 - y/4 clearly. Seven minus y/4. So r/4 gets cancelled. 7 minus y/4 is equal to 1. 7 minus y is equal to 4. Then y is equal to 7 minus 4, 3. I got y is equal to 3 centimeter. 3 centimeter up వస్తుంది కదా మరి. How is it 1 centimeter down? So I think y is equal to 3 centimeters only correct. Because y is equal to 3 centimeter పైకి వెళ్తే yeah y is equal to 3 centimeter, Nana. How? I would like to ask, somebody got 1 centimeter down. Can you explain how? So this is one way. I think ఒకవేళ మనం 10 kg 30 kg are placed along vertical line లో 10 kg 30 kg ని రివర్స్ గా పెడితే 10 into 7 minus 30x into okay, yes, let's do the other way. ఇప్పుడు 10 kg ని కింద మన యా ఒక పని చేద్దాం. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు 10 ని 13 పెడదాం. 3 సెంటీమీటర్ అందుకే ఇవ్వలేదు వాడు. ఇక్కడ 10 kg ఇక్కడ 30 kg పెడదాం. ఇప్పుడు ఇక్కడ నుంచి r/4 డిస్టెన్స్ లో, పై నుంచి r/4 డిస్టెన్స్ లో ఉంటుంది కదా అది. అంటే కింద నుంచి 3r/4 డిస్టెన్స్ లో ఉంటుంది. సో ముందుగా సెంటర్ ఆఫ్ మాస్ 3r/4 డిస్టెన్స్ లో ఉంది. అది ఎంత షిఫ్ట్ అయిందంటే 1. సో 3r/4 + 1 షిఫ్ట్ అయింది. ఇస్ ఈక్వల్ టు నౌ వెన్ దిస్ ఈస్ మూవ్డ్ బై 7 సెంటీమీటర్, ఇది 7 సెంటీమీటర్ మూవ్ అయింది. ఇది ఎంత మూవ్ అవ్వాలి అని అడిగాడు. ఇది ఎంత మూవ్ అవ్వాలి అని అడిగాడు.
సో అది 7 సెంటీమీటర్ మూవ్ అయ్యి ఇది y మూవ్ అయితే సేమ్ వాళ్ళ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుందంటే r+7 - y. బట్ ఈసారి దీనికి 3r/4 టైమ్స్ లో ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్ కింద నుంచి. So then the answer would be again 3r/4 will get cancelled. 1 is equal to 21 minus 3y. 4 is equal to 3r/4. 3r plus 4, 4 cancel. 3r would cancel. 4 is equal to 21 minus 3y. Then the value of 3y is 21 minus 4. 17/3. No, this is correct, ma. Maybe. There is some mistake, but the answer is 3 centimeter. What we have done is only correct. I wonder how you got the answer. 10 into 7 minus 30x divided by 40. Put L is equal to 1. This has to be the answer. We'll discuss it. If there is any ambiguity, you can send me. Two identical circular plates, each of mass m and radius r, are attached to each other with their planes perpendicular to each other. With their planes perpendicular to each other. Attach చేశాడు. Two identical circular plates passing through their centers and point of contact. అంటే ఇలా ఉందన్నమాట అది. So yeah, two identical circular plates, each of mass m and radius r, are attached to each other with their planes perpendicular to each other. The moment of inertia of the system about an axis passing through their centers and the point of contact. I think ఇలా అయితే రెండు ప్లేట్స్ పెట్టలేం కదా, అటాచ్ చేయలేం కదా. ఐ థింక్ ఇలా అటాచ్ చేయాలి. ప్లేట్ కదా అది, ఒక ప్లేట్లో ఇంకో ప్లేట్ పెట్టడం లేదు వాడు, ఇలా అటాచ్ చేశాడు. Two identical circular plates, each of mass m and radius r, are attached to each other with their planes perpendicular to each other. The moment of inertia, yes. The moment of inertia of the system about an axis passing through their centers. ఈ రెండు సెంటర్స్ లో నుంచి పాస్ అవ్వాలి, ప్లస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో నుంచి కూడా పాస్ అవ్వాలి. సరే, ఇట్స్ యాక్చువల్లీ సింపుల్. ఈ డిస్క్ కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఏదైతే ఈ డిస్క్ ఉందో దీనికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే mr²/2. సో దిస్ ఇస్ mr²/2 ప్లస్ కింద డిస్క్ ఏదైతే ఉందో దానికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దట్ ఈస్ పాసింగ్ త్రూ ద ప్లేన్, దెన్ ఇట్ వుడ్ బి mr²/4. రైట్? ఇఫ్ యూ రిమెంబర్ దిస్, గుర్తుందా ఇది? డిస్క్ ఇలా ఉంటే దిస్ ఈస్ ద న్యాచురల్ యాక్సిస్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr²/2 కదా. దెన్ ఇఫ్ యూ టేక్ టూ ప్యారలల్ యాక్సిస్, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం చేస్తే వస్తుంది ఇది. ఇలా ఒక యాక్సిస్, ఇలా ఒక యాక్సిస్ తీసుకున్నాం అనుకో, ఇది IX అనుకో, ఇది IY అనుకో. IX ప్లస్ IY చేస్తే IZ రావాలి కదా, కానీ ఇవి రెండు కూడా డయామెట్రికల్ ఇన్ ద ప్లేన్ కాబట్టి 2 times of IX అని రాసుకుంటే మస్ట్ బి ఈక్వల్ టు mr²/2. Then the value of IX is equal to mr²/4. So that way this is mr²/4. The net moment of inertia is simply adding these two. So it has to be 3 mr²/4. Right? Yeah. Here comes the next one.
probably the eighth one. The equation of motion of a particle in SHM is a plus 4x is equal to 0. ఇది చూడగానే ఆన్సర్ చెప్పే క్వశ్చన్ అనమాట. Let's see who can answer this. That's a is the linear acceleration. So you know that a is equal to minus omega square x. అలా కంపేర్ చేస్తే a is equal to minus 4x అవుతుంది ఇది. Then the value of omega square is 4, correct? And omega is 2. We know that omega is 2 pi by t. The time period is equal to 2. Then the time period is simply pi seconds. So isn't that simple? Pi seconds. So chala simple question is. Two identical spheres, each of radius r, are placed with their centers nr distance. Are placed with their centers at a distance nr. వీళ్ళిద్దరికి మధ్య distance nr అమ్మ. Identical అన్నాడు రెండు. Of radius r, okay. ఈ radius r. Where n is greater than 2. Okay, fine. The gravitational force between them is. So the gravitational force is G is equal to F is equal to G m1 m2 by r square. nr కాబట్టి వాళ్ళ distance ఇలా రావచ్చు. So